న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర మానవహారం. పర్యావరణమును పరిరక్షిద్దాం కమిషనర్ నందన్. వైద్య ఆరోగ్య శాఖ మాసోత్సవాలు. మహిళల ఆరోగ్యమే కుటుంబ ఆరోగ్యానికి మూలాధారణం నినాదంతో ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు. సుపోషిత్ భారత్ సంక్షమ్ భారత్ 8వ రాష్ట్రీయ పోషణ మాసం. నెల్లూరు జిల్లా అనంతసాగర మండలం సోమశిల గ్రామంలోని ప్రాథమిక పాఠశాల మెయిన్ విద్యార్థులు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని వీధి వీధిన పచ్చదనం పరిశుభ్రత నినాదాలతో హోరెత్తించారు. తదుపరి బస్టాండ్ సెంటర్కి చేరుకొని మానవహారంగా ఏర్పడి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. అనంతరం తిరిగి ర్యాలీగా బయలుదేరి పాఠశాలకు చేరుకున్నారు. గ్రామ పెద్దలు, తెలుగుదేశం పార్టీ మండల ఉపాధ్యక్షులు మరియు మాజీ సర్పంచ్ శ్రీ ఉప్పల విజయ్ కుమార్ గారు స్కూల్ ప్రాంగణమునందు మొక్కలు నాటారు. నేడు చెట్టు చెట్టు నాటుదా చెట్టు నాటుదా చెట్టు నాటుదా. ఓకే, చిన్నగా మనం ముందు కదండి. ధర్మో రక్షతి రక్షితః ధర్మో రక్షతి రక్షితః. చెట్టు నాటుదాం చెట్టు నాటుదాం చెట్టు నాటుదాం చెట్టు నాటుదాం. నేడు చెట్టు నేడు చెట్టు నేడు చెట్టు నేడు చెట్టు నాటుదాం చెట్టు నాటుదాం. ధర్మో రక్షతి రక్షితః ధర్మో రక్షతి రక్షితః ధర్మో రక్షతి రక్షితః ధర్మో రక్షతి రక్షితః. నేడు చెట్టు చెట్లు నాటుదాం చెట్లు నాటుదాం చెట్లు నాటుదాం చెట్లు నాటుదాం. ధర్మో రక్షతి రక్షితః ధర్మో రక్షతి రక్షితః. ప్రాముఖ్యతను మరియు హరితాంధ్రప్రదేశ్ పై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై స్వర్ణాంధ్ర, జై స్వచ్ఛాంధ్ర, జై స్వచ్ఛ భారత్. ఇది ఎన్నో వారం? మూడవ శనివారం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని 28వ డివిజన్లో టీడీపీ నేతలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. గ్రీన్ ఆంధ్ర సాధనలో భాగంగా ప్రతి డివిజన్లో మొక్కలు నాటారు. ప్రతి నెల 3వ శనివారం ప్రభుత్వం నిర్వహించే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సూచనల మేరకు అన్ని డివిజన్లు గ్రీన్ ఆంధ్రను ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. 14వ డివిజన్ ఏసీ నగర్ మెయిన్ రోడ్డు ప్రాంతంలో మొక్కలు నాటే కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కర్తం ప్రతాప్ రెడ్డి, వేనాటి శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ డైరెక్టర్ కపిల్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
పార్టిసిపేట్ చేయండి. పరిశుభ్రత కొరకు ప్రతిరోజు పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ రోజు నుండి నా తోటి వారికి ప్రకృతి పచ్చదనం యొక్క ప్రాముఖ్యతను మరియు హరితాంధ్రప్రదేశ్ పై ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ నెల్లూరు. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని 14వ వార్డులో ఏసీ నగర్లో స్థానిక కార్పొరేటర్ శ్రీ కత్తం ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా కార్పొరేటర్లు శ్రీకాంత్ రెడ్డి గారు మరియు ఈ డివిజన్లో ఉన్నటువంటి నాయకులు వెంకటేశ్వర రెడ్డి గారు, కొప్పూరి శ్రీనివాస్ గారు, రేవతి గారు మరియు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది అందరి యొక్క సహకారంతో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఈ రోడ్లో మనకు ఉన్నటువంటి ఎవెన్యూ ప్లాంటేషన్ ఏపీ గ్రీన్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ద్వారా నెల్లూరు నగరంలో రానున్న రోజుల్లో మన ప్రతి స్ట్రీట్లో కూడా గ్రీనరీ ఉండేటట్లుగా ఇప్పటికే సర్వే చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ శ్రీకారం చుట్టినట్టుగా ఇక్కడ చెట్లు నాటే కార్యక్రమాన్ని టేకప్ చేశాము. ఇది ఖచ్చితంగా సిటీలో ఉన్నటువంటి కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని వార్డ్స్లోనూ ఈ ఎవెన్యూ ప్లాంటేషన్ని, రోడ్ సైడ్ ఎవెన్యూ ప్లాంటేషన్ని కొనసాగిస్తామని చెప్పి రానున్న కాలంలో గౌరవ పురపాలక శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క ఆలోచన మేరకు ఈ సిటీని ఒక క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, వైద్య ఆరోగ్య శాఖ మాసోత్సవాలు ఇల్లాలి ఆరోగ్యం, కుటుంబ ఆరోగ్యం తద్వారా మెరుగైన సమాజం అనే నినాదంతో నెల్లూరు జిల్లా అనంతసాగర మండలం సోమశీల గ్రామంలో వైద్య ఆరోగ్య శాఖ మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. పుట్టిన బిడ్డ నుంచి పండు ముసలి వరకు ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కూలంకషంగా వివరించడం జరిగింది. పిల్లలకు వేసే టీకాల వల్ల కలిగే ప్రయోజనాల గురించి గ్రామ ప్రజలకు వివరిస్తూ పిల్లలకు టీకాలు వేయడం జరిగింది. అలాగే బాలింతలు తీసుకోవలసిన జాగ్రత్తలు వివరిస్తూ పరిశుభ్రంగా ఉండటం ద్వారా చాలా వరకు జబ్బులను రాకుండా నివారించవచ్చు అన్నారు. వ్యాధి మొదటి దశలోనే గుర్తించి సక్రమంగా మందులు వాడటం ద్వారా క్యాన్సర్ని కూడా జయించవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య సిబ్బంది మరియు ఆశా వర్కర్లు పాల్గొన్నారు. అన్న ఇవి ఇందాకైతే నీట్గా ఉన్నాయన్న, ఇప్పుడు పిల్ల గజిబిజిగా ఉంది, తీస్తున్నారు. ఇందాకైతే నీట్ గా మేము సర్దేస్తున్నాము. ఇప్పుడు మీరు ఈ వీడియో కాసేపు ఆగితే నేను దాన్ని క్యాన్సర్ కిందకి అనుమానంగా మనము వెళ్ళి డాక్టర్కి సంప్రదించాలి. ఇట్లాంటివి జరిగితే మీరు వెంటనే డాక్టర్కి సంప్రదించాలి. ఇవి ఎక్కువగా ఎవరిలో చూస్తాము, డేట్లు ఆగిపోతాయి చూడండి, ఆ మహిళల్లో చూస్తాము. 2-3 పిల్లల్ని కంటాం కదా, ఆ మహిళల్లో చూస్తాము. ఇక్కడ ఎక్కువగా పర్సనల్ హైజీన్ అంటే మనం డేట్ వచ్చినప్పుడు సరిగ్గా క్లీన్ చేసుకోకుండా ఉంటారు చూడండి, అలాంటి మహిళల్లో చూస్తాము. ఇంకొకటి బ్రెస్ట్ క్యాన్సర్ అంటే
బ్రెస్ట్ క్యాన్సర్ ఎవరిలో చూస్తాము, వాటి లక్షణాలు చెప్తాము. బ్రెస్ట్ క్యాన్సర్ ఎవరిలో చూస్తామంటే డెలివరీ అయి ఉంటారు కదా, సరిగ్గా పాలు ఇవ్వకపోవడం వల్ల, అక్కడ శుభ్రం చేసుకోకపోవడం వల్ల, పాలు ఇవ్వకపోవడం వల్ల, శుభ్రం చేసుకోకపోవడం వల్ల ఒక 4, 3, 5 పిల్లల్ని కంటారు కదా, వాళ్ళకి వెంట ఇప్పుడు నీకు బేబీ పుట్టిన సంవత్సరం తిరగకముందనే 2 సంవత్సరాలు తిరగకముందనే ఇంకొక బేబీ పుడుతుంది. బేబీ పుట్టిన ఫస్ట్ బేబీకి మనం సరిగ్గా పాలు ఇవ్వము, అవి అలాగే స్టిమ్యులేట్ అవుతాయి. కలువాయి మహిళల ఆరోగ్యమే కుటుంబ ఆరోగ్యానికి మూలాధారణమనే నినాదంతో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా స్వస్థ నారీ స్వశక్త పరివార్ అభియాన్ కార్యక్రమం చేపట్టినట్లు కలువాయి వైద్యాధికారి డాక్టర్ విజయలక్ష్మి రమ్య ఎంపీడీఓ శైలజ తెలిపారు. శనివారం నెల్లూరు జిల్లా కలువాయిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు వైద్య శాఖ మరియు అంగన్వాడీ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుతానికి 85 పెట్టాను వచ్చేసి. I am Dr. Vijayalakshmi, Kalvai PHC మెడికల్ ఆఫీసర్. గౌరవనీయులు ఎంపీడీఓ మేడం గారికి, ఇక్కడికి ఇచ్చేసిన నాయకులందరికీ, ఇక్కడికి ఇచ్చేసిన పేషెంట్స్ అందరికీ నా నమస్కారం. సో మనకి ఈరోజు SNSPA ప్రోగ్రాము ఈ కలువై నుంచి నిర్వహించాము. SNSPA అంటే స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ ప్రోగ్రాము. మన ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. సో ఈ మంత్ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 దాకా ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఈ 2 వారాల్లో మనకి మన కలువై PHC కింద 8 ప్రోగ్రామ్స్ జరుగుతుంది. ఈరోజు మనకి కలువై PHC మెయిన్ అని నిర్వహిస్తున్నాము. సో ఈ ప్రోగ్రాంలో మనకి షుగరు, బీపీ పరీక్షలు చేస్తాము. అలాగే క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి క్యాన్సర్, నోటి క్యాన్సర్ పరీక్షలు, స్క్రీనింగ్ టెస్ట్ అన్ని చేసి ఎవరికైనా అనుమానంగా ఉంది అంటే దానికి తగ్గమైన మందులు ఇచ్చి అవసరమైతే హయ్యర్ హాస్పిటల్కి రెఫర్ చేస్తాము. అలాగే ఆడపిల్లలకి అవసరమైన హైట్, వెయిట్ వాళ్ళకందరూ చెక్ చేసి అలాగే రక్త పరీక్షలు చేస్తాము. ఎవరైనా రక్తహీనత ఉంటే దానికి తగ్గట్టుగా వాళ్ళకి మెడిసిన్స్ అన్నీ ఇస్తాము. అలాగే గర్భిణీ స్త్రీలు, బాలింతలకు కావాల్సిన వాళ్ళు ఆ టైంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, వాళ్ళకి టీకాలు ఎప్పుడెప్పుడు తీసుకోవాలి, దాని గురించి మొత్తం ఈరోజు అవగాహన కల్పిస్తాము. అలాగే పిల్లలు ఎవరైనా వ్యాక్సిన్స్ మిస్ అయి ఉంటే మామూలుగా మనం ప్రతి నెల ప్రతి బుధవారం, శనివారం వ్యాక్సిన్ చేస్తుంటాము. ఈ ప్రోగ్రాం ద్వారా ఎవరైనా లెఫ్ట్ అవుట్స్, డ్రాప్ అవుట్స్ ఉంటే వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఈరోజు వ్యాక్సిన్ చేస్తాము. అలాగే టీబీ టెస్టులు, ఫైలేరియా, మనకి కలువైలో అక్కడక్కడ ఫైలేరియా కేసులు ఉన్నాయి, అంటే బోధకాలు వ్యాధికి సంబంధించిన పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళని కూడా ఈరోజు స్పెషల్గా వాళ్ళని గుర్తించి వాళ్ళకి కావాల్సిన పరీక్షలు అన్నీ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ అందజేస్తున్నాము. సో అలాగా ఈ ప్రోగ్రామ్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. అంటే జబ్బుల గురించి మీకు మెయిన్ మీరు ఉపయోగించుకోవాలి. మెడికల్ క్యాంప్ వెళ్ళాలి కలవాలో, ఇంకా పక్కన ఉండే గ్రామాల నుంచి కూడా వచ్చి ఇక్కడ మీరు చెకప్ చేయించుకోండి. వీళ్ళు అంటే మన కుటుంబంలో ముఖ్యమైన వాళ్ళు, వాళ్ళ ఆరోగ్యంగా ఉంటేనే ఫ్యామిలీ అంతా ఆరోగ్యంగా ఉంటుంది. అందుకని మీరు కొంచెం అవేర్నెస్ కల్పించి అందరి క్యాంప్కి వచ్చేటట్లు మీరు చదివించాలి. సుపోషిత్ భారత్ సంక్షమ్ భారత్ 8వ రాష్ట్రీయ పోషణ మాసంలో నేడు నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సోమశిల గ్రామంలోని సచివాలయంలో నిర్వహించడం జరిగింది. నేడు నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సోమశిల గ్రామంలోని సచివాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సోమశిల సెక్టర్ సూపర్వైజర్ మాట్లాడుతూ పరిపుష్టి బిడ్డలు, ఆరోగ్యకరమైన పిల్లలు ఈ దేశ రేపటి తరానికి మార్గదర్శకులు కాగలరని, పుట్టిన బిడ్డలను అన్ని రకాలుగా పరిపూర్ణులుగా చేసే కార్యక్రమమే సుపోషిత భారత
సక్షం భారత్ లక్ష్యమని, ప్రతి అంగన్వాడీ కేంద్రం ఒకే లక్ష్యంతో పనిచేయాలని, మా అధికారుల పర్యవేక్షణ ఉంటుందని తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకుని తమ బిడ్డలను జాగ్రత్తగా పెంచి మంచి పిల్లలుగా తీర్చిదిద్ది మెరుగైన సమాజం కోసం తమ వంతు పాత్ర పోషించాలని అన్నారు. పోషణ మార్గాలు నాలుగోది వచ్చేసి సమన్వయ చర్యలు ఎందుకంటే అందరూ కలిసి పనిచేయటం అన్నమాట. అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు కానీ తల్లులు కానీ అందరూ కలిసి పనిచేయటం. దీంట్లో నుంచి పోషకాలు మొత్తం ఎక్కువ నూనె వాడకం, పిల్లలకు నూనె వాడకం అనేది, చక్కెర పదార్థాల వాడకం అనేది తగ్గించాలి. తల్లులకి అవగాహన పెంచడం కోసంగా. తర్వాత వచ్చేసి ఎక్కువగా చిరుధాన్యాలు, ఆకుకూరలు ఎక్కువగా వాడాలి. ఈ చిరుధాన్యాలు వాడిన వల్ల ఎక్కువ పోషణ విలువలు అనేది ఎక్కువ ఉంటాయి. అలాగే బాల్యారంభ దశలో విద్య అనేది పిల్లలకు చాలా అవసరము. ఈ వయసులో మనకి మెదడు, శరీర భాగాలు అన్నీ డెవలప్మెంట్స్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ వయసులో మనకి ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. తల్లి గర్భం నుంచి వీటికి అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి గర్భవతి మంచి ఆహారం తీసుకొని అన్ని రకాల సమతుల ఆహారం తీసుకోవాలి గర్భవతి. అలాగే బాలింత కూడా బిడ్డకి తల్లిపాలు ఇస్తాను. తల్లిపాలు అనేది బిడ్డ పుట్టినప్పటి నుంచి అరగంటలోపు తల్లిపాలే ఇవ్వాలి. తర్వాత వచ్చేసి మంచి ఆహారం తీసుకోవాలి. బిడ్డకి మంచి పాలు అనేది అభివృద్ధి చెందుతాయి. ఎక్కువగా పిల్లలకి వచ్చేసి 6 నెలల నుంచి మామూలు అనుబంధ పోషకాహారాన్ని పెట్టాలి. ఈ అనుబంధ పోషకాహారం పెట్టేటప్పుడు అంగన్వాడీ సెంటర్లో బాలామృతం ప్యాకెట్ ఇస్తారు. ఆ బాలామృతం ప్యాకెట్ని 100 గ్రాములు మామూలుగా యాజ్ ఇట్ ఈజ్గా ఒక చిన్న టీ గ్లాస్ అంతా తీసుకొని 3 భాగాలుగా చేసుకొని 3 భాగాలుగా 3 విడతలుగా పెట్టాలి. అలాగే ఆమెకి వచ్చేసి వయసుకు తగినట్టుగా 1 కప్పు ఆహారం నుంచి స్టార్ట్ చేసి వాళ్ళకి ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు గుజ్జుగా చేసుకొనేసి బిడ్డ ఏ విధంగా తింటాడనేది పెట్టిన తర్వాత ఘనపదార్థంగా పెట్టాలి. 2 సంవత్సరాలలోపు బిడ్డ అంతా ఆహారం మొత్తం ఏ విధంగా మొత్తం పెద్దవాళ్ళు తినే ఆహారం మొత్తం పెట్టచ్చు. ఎక్కువగా నూనెలు, చక్కెర, తీపి పదార్థాలు అనేది తగలకుండా పెట్టడం వల్ల అంటే వాళ్ళలో బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది. అలాగే వాళ్ళలో ఈ వయసులోనే వాళ్ళకి మంచి ఆదర్శలా మెయిన్గా చేసేసి మన గవర్నమెంట్ పెట్టింది చేసేసి 2 కాంపోనెంట్స్ పెట్టున్నారు. వాళ్ళ నవచైతన్య ఆదర్శాలు అని చెప్పేసి, ఈ నవచైతన్య అంటే పిల్లల్లో వాళ్ళలో చైతన్యపరచడం, తల్లిదండ్రులు వాళ్ళలో ఫ్రెండ్లీగా మెలగటం, పిల్లల్ని ఎక్కువగా టచ్ చేస్తూ ఉండటం వల్ల వాళ్ళలో వేగవంతం అభివృద్ధి అనేది జరుగుతుంది. అలాగే ఈ వయసులోని సాంఘిక అభివృద్ధి, మానసిక అభివృద్ధి, ఉద్వేగ అభివృద్ధి, తర్వాత సాంస్కృతిక అభివృద్ధి, అన్ని అభివృద్ధులు అనేది పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ వయసు నుంచే పిల్లలకి మంచి అలవాట్లు అనేది నేర్పించాలి. అలాగే తర్వాత వచ్చేసి 3 నుంచి 6 సంవత్సరాల తర్వాత పిల్లల్ని అంగన్వాడీ సెంటర్ పంపించడం ద్వారా ఆదర్శాల వాళ్ళలో ఈ అభివృద్ధులు అనేవి జరిగేదానికి ఆటల ద్వారా, పాటల ద్వారా విద్య అనేది అభ్యసించడం జరుగుతుంది. వీటి వల్ల ఏంటంటే వీటి వలన అంటే వాళ్ళ చేతి కండరాలు, స్థూల కండరాలు, సూక్ష్మ కండరాల అభివృద్ధి అనేది జరుగుతుంది. ఈ సూక్ష్మ కండరాలు, స్థూల కండరాలు ఇప్పుడు అభివృద్ధి చెందిన వల్ల వాళ్ళ పోషణ శక్తి అనేది వాళ్ళు అనుబంధ పోషకాహారము ఇచ్చిన దానివల్ల, తల్లి అవగాహన కలిగిన దానివల్ల వాళ్ళు ఏంటంటే ఎక్కువగా వాళ్ళకి వయసుకు తగ్గ బరువు, ఎత్తు అనేది పెరగటం జరుగుతుంది. వాళ్ళు ఎక్కువ రోగాల బారిన పడకుండా ఎక్కువగా ఆరోగ్యవంతమైన బిడ్డగా, దేశానికి మంచి పౌరుడిగా ఉపయోగపడేదానికి అవకాశం ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర మానవహారం. పర్యావరణమును పరిరక్షిద్దాం కమిషనర్ నందన్. వైద్య ఆరోగ్య శాఖ మాసోత్సవాలు. మహిళల ఆరోగ్యమే కుటుంబ ఆరోగ్యానికి మూలాధారణం నినాదంతో ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు. సుపోషిత్ భారత్ సంక్షమ్ భారత్ 8వ రాష్ట్రీయ పోషణ మాసం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి Star 9 Live.